నమస్తే అండి, నేను డాక్టర్ రమణ రాజు, ఎండి ఆయుర్వేద పంచకర్మ స్పెషలిస్ట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. ముఖ్యంగా ఈ మెడి9 ఆయుర్వేద హాస్పిటల్లో దీర్ఘకాలిక రోగాలకు ఏ విధమైన వైద్యం ఉంది అనే దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. అసలు మెడి అంటేనే మెడిసిన్, ఎక్సర్సైజ్, డైట్, ఇమ్యూనిటీ. ఈ నాలుగుంటిపైన ఫోకస్ చేయడం ద్వారా ఏ వ్యాధి అయినా మనకు పూర్తిగా తగ్గుతుంది. ఎందుకంటే ఓన్లీ మెడిసిన్స్ ఇస్తూ డైట్ ఏదో ఒకటి తీసుకుంటే అది ఉపయోగం ఉండదు. మెడిసిన్ డైట్తో పాటు ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా కూడా ఉపయోగం ఉండదు. ఈ మెడిసిన్, డైటు, ఇమ్యూనిటీతో పాటు మనకు మినిమం శారీరక వ్యాయామం అనేది అవసరం. వ్యాయామం చేయటం ద్వారా స్వెట్టింగ్ రూపంలో కొన్ని మలినాలు వెళ్తాయి. వ్యాయామం చేయటం ద్వారా స్ట్రెస్ లెవెల్స్ అనేటి మనకు కార్టిజోన్ లెవెల్స్ పెరిగి స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. ఇంకా మనకు జనరల్గా వ్యాయామం చేయటం ద్వారా సర్క్యులేషన్ పెరుగుతుంది. కాబట్టి ఈ 4 అనేటి ముఖ్యం. మా మెడి9 ఆయుర్వేదంలో, ఈ మెడి9 హాస్పిటల్లో ఈ 4 మనం ఫుల్ఫిల్ చేయడం ద్వారా పేషెంట్కు పూర్తిగా తగ్గుతుంది. అలానే కాకుండా 9 రకాల చికిత్సా విధానాలు మా దగ్గర ఉన్నాయి. ఆయుర్వేద, హోమియో, ఆక్యుప్రెంచర్ లాంటి 9 రకాల వైద్య విధానాలు ఉన్నాయి. ఒక్కొక్క వైద్య విధానంలో కొన్నిటికి మంచి చికిత్స ఉంటుంది. కాబట్టి మనం ఈగోకు వెళ్లకుండా ఏ వైద్య విధానంలో ఏవి ఉందనే దాన్ని మనం గ్రహించి పేషెంట్ యొక్క ఆరోగ్యమే మనకు పరమావధిగా భావించి వాటిని ఇవ్వటం ద్వారా మనకు త్వరగా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా మనకు దీర్ఘకాలిక వ్యాధుల్లో ఈ బొల్లి మచ్చలు కూడా మనకు చాలా ముఖ్యం. చాలామంది ఈ తెల్ల మచ్చలు, దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు, గోకడం, మంట ఉండదు, కాస్మెటిక్ ప్రాబ్లం ఉంటుంది. దీనివల్ల నలుగురిలో బయటికి వెళ్ళి తలెత్తుకొని తిరగలేరు. ముఖ్యంగా మహిళలు అయితే చాలా ఇబ్బంది, పెళ్లి కాని వారైతే పెళ్లి కావడం కూడా కష్టం. దీని ద్వారా ఇంకా ఎక్కువ టెన్షన్ పడటం వల్ల ఇంకా ప్రాబ్లం పెరుగుతుంది. అసలు దీన్ని మనం స్విత్రం అంటాం ఆయుర్వేదంలో. మామూలుగా మోడర్న్లో దాన్ని విటిలిగో లేదా ల్యూకోడర్మా అని కూడా అంటారు. మరి ఇది ఎందువల్ల వస్తుంది అంటే, ముఖ్యంగా స్కిన్లో మనకు మెలనోసైట్స్ అనే కొన్ని కణాలు ఉంటాయి. అవి మెలనిన్ ఉత్పత్తి చేస్తాయి. ఇవి చర్మపు రంగును కలుగజేయడానికి తోడ్పడతాయి. మెలనిన్ తక్కువ ఉత్పత్తి అయితే వైట్గా పాలిపోవడం, తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. మెలనిన్ ఎక్కువ ఉంటే అదే దాని మంగు లేదా హైపర్ పిగ్మెంటేషన్ అంటాం. ఇది ఎందుకు వస్తుంది అంటే, ముఖ్యంగా కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో, అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, ఎస్ఎల్ఈ కానీ, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్కు థైరాయిడ్లో హషిమోటాస్ థైరాయిడైటిస్ అని వస్తుంది. దాని ద్వారా ఏదైనా సరే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉండటం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్, మన మెలనోసైట్స్ని డ్యామేజ్ చేయడం ద్వారా కూడా ఈ సమస్య వస్తుంది. ఇంకా వీటితో పాటు విటమిన్ డి తక్కువ ఉండటం, అదేవిధంగా హైపోథైరాయిడ్లో, లివర్కి సంబంధించినటువంటి వ్యాధుల్లో, కొన్ని రకాల అనీమియా కండిషన్స్లో కూడా ఈ తెల్ల మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఆయుర్వేద శాస్త్రరీత్యా కూడా ఇవి 3 రకాలుగా ఉంటాయి. అవి ఒకటి రస, రక్త, మాంస ధాతువులను, అంటే మనకు టిష్యూస్ ఉంటాయి, 7 టిష్యూస్. రసధాతువు అంటే ప్లాస్మాను ఆశ్రయించి, రక్తధాతువు అంటే బ్లడ్, మాంసం అంటే మజిల్. ఇలా మనకు అవి ఎలా ఉంటాయంటే, ఇప్పుడు రసధాతువుని ఆశ్రయించి ఇస్తే మనకు ముఖ్యంగా రెడ్ కలర్లో ఉండటం, రక్తాన్ని ఆశ్రయించి ఉంటే మనకు కాపర్ కలర్లో ఉండటం, మాంసాన్ని ఆశ్రయిస్తే వైట్ కలర్లో మచ్చలు ఉంటాయి. వీటిని బట్టి మనం ట్రీట్మెంట్ కూడా వేరుంటుంది. ఆ డీప్గా పోయే కొద్దీ మనకు కొంచెం వైట్ కలర్గా మారుతుంది. ఇవి నిదానంగా కానీ తగ్గవు. ఇంకా మనకు ఈ బొల్లి మచ్చలు లేదా తెల్ల మచ్చలు ఉన్న చోట ఉండే వెంట్రుకలు తెల్లబడితే కొద్దిగా తగ్గడం కష్టం. ఇంకా మచ్చలు విడివిడిగా ఉంటే ఈజీగా తగ్గుతాయి. అన్నీ కలిస్తే తగ్గడం కొద్దిగా కష్టం. ఇంకా ఈ మచ్చలు ముక్కు చివర కానీ, బొడ్డు దగ్గర, నెక్స్ట్ అంగం చివర, కాలి వేళ్ళ చివర, చేతి వేళ్ళ చివర, చెవికి చివర ఇలా వస్తే మిగతా ప్లేస్ కంటే నిదానంగా కానీ తగ్గదు. 1 ఇయర్ లోపల ఉంటే మనకు ఈజీగా మెడిసిన్స్తోనే తగ్గుతుంది. 1 ఇయర్ దాటి సమస్య ఉంటే ఈ విరేచనం, వమనం, వీటినే డిటాక్సిఫికేషన్ ప్రొసీజర్స్ అంటాం. డిటాక్స్ అంటాం అంటే మన శరీరాన్ని ప్యూరిఫై చేసినట్టు కొన్ని పద్ధతులు. ఇవి చేసి మందులు వాడితే మనకు పూర్తిగా తగ్గుతుంది. ఇవన్నీ కూడా మన మెడి9 ఆయుర్వేద హాస్పిటల్లో లభ్యమవుతున్నాయి. ఇంకా మనం డాక్టర్స్ డే సందర్భంగా ఈ మంత్ మొత్తం, జూలై మంత్ మొత్తం ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. ఫ్యామిలీ నుంచి ఒకరు వస్తే ఆయుర్వేద మందులు మరియు ప్రొసీజర్స్ పైన 30%, ఫ్యామిలీ నుంచి 2 వస్తే మనకు 40% వరకు మనకు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను.